నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. సమాజంలో ట్రిపుల్ తలాక్, అదేవిధంగా లవ్ జిహాదీ పేరుతో ఎన్నెన్ని సంఘటనలు జరిగినాయో, ఎన్నెన్ని ఘర్షణలు జరిగినాయో మనందరం కూడా చూసినాం గతంలో. అయితే ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఈ లవ్ జిహాదీ కేసు వాటన్నిటికంటే కాస్త భిన్నంగాను, కాస్త డిఫరెంట్ గాను ఉంటుంది. సో ఈ వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. ఇంకా చాలా విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ వీడియోలో నేను చెప్పబోయేటువంటి బాధితురాలు బాధ లేదా అల్టిమేట్ గా ఆమె కోరుకునేది ఏంటి అని అంటే, నాకు న్యాయం జరగాలి, అదేవిధంగా ఇంకెవరికి కూడా, ఇంకే అమ్మాయికి కూడా ఇలా జరగకూడదు అని చెప్పేసి ఆమె కోరుకుంది. సో మనం కూడా దాన్నే బేస్గా చేసుకొని ఈ వార్తను మీ ముందుకు తీసుకురావడానికి కారణం కూడా అదే. ఇంకొక అమ్మాయికి ఇలా అన్యాయం జరగకూడదు, ఇంకొక బాధితురాలు ఈ ట్రాప్ లో పడకూడదు అని చెప్పేసి కూడా నేను మీ ముందుకు ఈ వార్త తీసుకొస్తా ఉన్నాను. సో కాబట్టి వీడియో చివరి వరకు చూడండి, లాస్ట్ కు మీకే అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. సో కూకట్పల్లిలో ఆ బాధితురాలికి ఒక షాప్ ఉండేది. ఆ షాప్ ని రెంట్కు తీసుకోవడానికి నవాజ్ అనేటువంటి ముస్లిం యువకుడు ఆమె దగ్గరికి వెళ్ళి ఆ షాప్ ను రెంట్ తీసుకున్నాడు. ఆయనతో పాటు ఇంకొక ఇద్దరు ముగ్గురు కలిసి ఏదో కన్సల్టెన్సీ దాంట్లో నడిపించినట్టుగా కొన్ని వార్తలు అయితే, ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మొత్తానికి ఆ రెంట్ తీసుకున్నటువంటి ఆ క్రమంలో ఆ రెంట్ తీసుకున్నటువంటి అది కాస్త పరిచయంగా, స్నేహంగా, ప్రేమగా మారింది. తర్వాత ఏం జరిగిందో చెప్తాను. మొత్తానికి వీళ్ళు రెగ్యులర్ గా మాట్లాడుకునేటోళ్ళు రెంట్ కట్టే విషయంలో కావచ్చు, లేదా ఎట్లా పరిచయం అయిందో మొత్తానికి పరిచయం అయింది. ముఖ్యంగా ఆ రెంట్ విషయంలోనే అది కాస్త ప్రేమతో మారిన తర్వాత, ప్రేమ తర్వాత పెళ్లి వరకు వచ్చేసింది. ఆ అమ్మాయి హిందూ సంప్రదాయానికి సంబంధించిన అమ్మాయి, మనోడేమో నవాజ్ అని చెప్పేసి ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన అబ్బాయి. సో మరి పెళ్లి చేసుకోవడానికి ఆ అమ్మాయి అడ్డుపడింది. ఎందుకంటే నువ్వు ముస్లిం వ్యక్తి కాబట్టి పెళ్లి చేసుకోవాలని చెప్పేసి చెప్పింది. కానీ మనోడు తెలివిగా ఏం చేసిండు అని అంటే, నేను నా మతాన్ని మార్చుకుంటా ఉన్నాను, లవ్ జిహాదీ పేరుతో నా మతాన్ని మార్చుకుంటా ఉన్నాను, నవాజ్ గా ఉన్నటువంటి నేను నవదుర్గగా నా పేరు మార్చుకున్నా, ఇగో చూడు అని చెప్పేసి ఆ సర్టిఫికేట్ కూడా ఆమెకు చూపించిండు. సో ఇట్లా మనోడు అంటే ఫస్ట్ నుంచి వెళ్ళే కొంత క్రూషియల్ మైండ్ గా ఉన్నట్టుగా అనిపిస్తా ఉన్నది. అప్పటి నుంచి ఆమెను పరిచయం చేసుకోవడం దగ్గర నుంచి మొదలుకుంటే ఆమె ఫ్లాట్ లేదా ఆమె ఆఫీస్ రెంట్ తీసుకోవడము, ఆ షాప్ ని రెంట్ తీసుకోవడము, పరిచయం చేసుకోవడము, మాట్లాడడము, చాటింగ్ చేయడం, ఇదంతా కూడా పక్క ప్రణాళికతోని, పక్క ప్లాన్ తోని చేసిండు. చేసిన తర్వాత చివరికి ఆయన పేరును కూడా మార్చుకోవడానికి సిద్ధపడ్డాడు. నా పేరు ఇప్పటి నుంచి నవాజ్ కాదు, నేను ముస్లింని కాదు, నా పేరు నవదుర్గా అని చెప్పేసి పేరు కూడా మార్చుకొని ఆ అమ్మాయిని లొంగ తీసుకునే ప్రయత్నం చేసిన. ఎటకేలకు ఆమెను ఏదో ఒక విధంగా లొంగ తీసుకొని ఏదో ఒక విధంగా ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నటువంటి మరునాడే ఒక రిసార్ట్కి తీసుకెళ్లి, ఆ రిసార్ట్ దగ్గర ఈయనతో పాటు ఉన్నటువంటి కొంతమంది స్నేహితులు, ఒక ముగ్గురు నలుగురు పేర్లు బలంగా బయటకు వస్తా ఉన్నాయి. ఆ ముగ్గురు నలుగురు కలిసి ఈమెకి మత్తు మంది ఇచ్చి అఘాయిత్యము, అత్యాచారం చేయడం జరిగింది. ఈ ఘటన అంతా మొన్న 2025వ సంవత్సరము ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ ఆ టైంలో జరిగింది. ఎగ్జాక్ట్ గా అంటే ఒక 6 నెలలు కావస్తా ఉన్నది. సో 6 నెలలుగా ఆ అమ్మాయిని నరకయాత్ర చూపిస్తా ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. సో అదంతా జరిగిపోయింది, రిసార్ట్కు తీసుకుపోయాడు. దాని తర్వాత నెక్స్ట్ డే ఏం జరిగింది అనేది కూడా ఆమెకు ఫోటోలు, వీడియోల రూపంలో ఆమెకు చూపించి బెదిరించిండు. అప్పటి నుంచి మనోడి ఇదంతా కూడా స్టార్ట్ అయిపోయింది. నువ్వు ఎవరికైనా ఈ విషయం బయటకు చెప్తే, ఈ విషయం బయట ఎక్కడ మాట్లాడినా కూడా నీ ఫొటోస్, నీ వీడియోస్ అన్ని బయట పెట్టడం జరుగుతుందని చెప్పేసి ఆమెను బెదిరించి పెళ్లి కంటే ముందే ఒక 16.5 లక్షల రూపాయలు కూడా తీసుకున్నాడు. పెళ్లి తర్వాత స్టిల్ ఆమె కంప్లైంట్ ఇచ్చే నాటికి మొత్తంగా 25 లక్షల రూపాయలు ఆమె దగ్గర నుంచి అక్రమంగా తీసుకున్నాడు. అంతే, అక్రమమే కదా. ఇవాళ ఇట్లా మోసం చేస్తున్న వాడు తీసుకున్నాడు అంటే అక్రమంగా తీసుకున్నట్టే ఆ సొమ్మంతటిని. 25 లక్షల రూపాయల అమ్మాయి మోసపోయింది. ఇవాళ ఆ డబ్బులు అడిగితే కూడా మేము కట్నం కింద తీసుకున్నామని చెప్పేసి అంటున్నారు. పెళ్లి జరిగినటువంటి ఒక నెల రోజులకే మనోడు నెల్లూరు కేంద్రంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సాగిస్తా ఉన్నాడు. ముందు కూకట్పల్లిలో ఉండేది, పెళ్లి కాగానే పంజాగుట్టకు వచ్చి పంజాగుట్టలో మకాం మార్చిండు. పెళ్ళైన నెల రోజుల తర్వాత అమ్మాయిని తీసుకొని నెల్లూరుకు పోయిండు అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి. ఆ అబ్బాయి వాళ్ళ చెల్లె అక్క మాట్లాడుతున్నది, ఎప్పుడైతే మావాడు తలాక్ 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 అని 3 సార్లు చెప్తాడో అప్పుడు నువ్వు ఇంకొకరిని చూసుకోవాల్సిందే, మావాడి దగ్గర ఉండొద్దు, నువ్వు మా సాంప్రదాయాలు నువ్వు పాటించాల్సిందే అని చెప్పేసి ఒత్తిడి చేసింది. అప్పుడు ఈమెమన్నది అంటే, వాస్తవానికి వీళ్ళు రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు, హిందూ సాంప్రదాయం ప్రకారము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నారు. లేదు, మేము రిజిస్టర్ మ్యారేజ్ చేసుకున్నాం కదా, నేను మళ్ళీ ముస్లిం సంప్రదాయాలు ఎందుకు పాటించాలి, నేను పాటించను అని చెప్పేసి అంటే మళ్ళీ టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఆమె దగ్గర ఉన్న ఫోన్లు అయితేంది, గోల్డ్ అయితేంది, ఐప్యాడ్స్, ఇంకా చాలా రకాల వివిధ రకాల సొమ్ములన్నింటినీ కూడా అమ్ముకున్నారు లేదా దోచేసుకున్నారు ఆమె దగ్గర నుంచి. సో ఇట్లా ఈ అఘాయిత్యాలన్నింటినీ, ఘోరాలన్నింటినీ ఆమె భరించలేక మొన్న జనవరి 16వ తారీఖు రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.
సో పోలీసులు దాన్ని మిస్సింగ్ కంప్లైంట్ గా తీసుకున్నారు. జనవరి నుంచి ఇవాళ ఇదేంటి ఏప్రిల్ నెల వరకు కూడా ఎట్లాంటి చర్యలు కూడా ఆ కేసు మీద పురోగతి సాధించలేకపోయారు పోలీసు వాళ్ళు. సో దీంతో ఆమె మళ్ళీ మనస్తాపం చెంది కొంత శారీరకంగా ఇబ్బంది పెట్టుకునే ప్రయత్నం చేసింది, శరీరం మీద ఘాట్లు పెట్టుకునే ప్రయత్నం చేసింది. ఇవాళ మళ్ళీ పోలీస్ స్టేషన్ ముందుకు వచ్చి ఆమె బాధనంతా వెళ్ళగక్కుతా ఉన్నది. గత 5-6 నెలలుగా నేను నరకయాత్ర అనుభవిస్తా ఉన్నాను, లవ్ జిహాదీ పేరుతో నన్ను ఒకటి మోసం చేసిండు, ముస్లింగా ఉన్నటువంటి వ్యక్తి మతం మారిన అని చెప్పేసి సర్టిఫికేట్ చూపించి నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్న తర్వాత నరకయాతన నానా ఇబ్బందులు పెడతా ఉన్నాడని చెప్పేసి ఆమె వాళ్ళ మీడియా ముందుకు వచ్చి ఆమె ఆర్తనాదనంతా కూడా చెప్తా ఉన్నది, ఆమె ఆవేదనంతా కూడా వెళ్ళగక్కుతా ఉన్నది. ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి చూడండి, మన కండ్ల ముందలనే జరిగింది ఇది. ఇవాళ మన కండ్ల ముందలనే ఎంతగా నమ్మించారు చూడండి. ఇక్కడ మనం మతాలని పక్కన పెడదాం కాసేపు, సరే హిందూ మతమా, ముస్లిమా, క్రిస్టియనా, ఇంకోట పక్కన పెడితే ఆ వ్యక్తి ఆ అమ్మాయిని మోసం చేసిన విధానం చూడండి. అంటే లొంగ తీసుకోవడానికి, డబ్బుల కోసానికి లొంగ తీసుకుండా ఆ అమ్మాయి కావాలని చెప్పేసి లొంగ తీసుకున్నాడా? ఏం జరిగి ఉండొచ్చు వెనకాల? 25 లక్షల రూపాయలు తీసుకోగా ఆ అమ్మాయిని శారీరకంగా ఇబ్బంది పెట్టగా కూడా తన స్నేహితులతో సైతం అత్యాచారం చేయించగా మళ్ళీ పైనంగా బెదిరింపులు, ఎవరికైనా చెప్తే ఈ వీడియోలు ఈ ఫొటోస్ అన్ని బయట పెడతానని చెప్పేసి బెదిరింపులు. ఆమెను కొంతమంది అడిగినారు, ఎందుకు నువ్వు నీ శరీరం మీద ఘాట్లు పెట్టుకున్నావు అని చెప్పేసి అడిగితే ఆ వీడియో ఫొటోస్ బయట పెడతానని చెప్పేసి నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టిందని చెప్పేసి ఆమె చెప్తున్నటువంటి పరిస్థితి. స్వయంగా మన కండ్ల ముందల్లా ఇంత ఘోరం జరుగుతూ ఉన్నది. ఆమె అడిగేది ఒకటి, ఎవరికి కూడా ఇట్లా జరగకూడదు, రాబోయే రోజుల్లో ఏ అమ్మాయి కూడా ఇట్లా మోసపోకూడదు. ఇవాళ పరిచయాల పేరుతో ఏదో ఒక రకంగా పరిచయాలు అవుతూ ఉన్నాయి. ఇంకొక విషయం ఏంటంటే ఆ అమ్మాయి తల్లిదండ్రులను కూడా మనోడు ఒప్పించగలిగిందంటే చూడండి ఎంత టాలెంటెడ్ పర్సన్. అమ్మాయి తల్లిదండ్రుల దగ్గరికి పోయి నేను హిందువుగా మారినా, ఇప్పటి నుంచి హిందువుగానే ఉంటా, హిందూ సంప్రదాయాలు పాటిస్తా, మీ అమ్మాయిని గౌరవిస్తా, మిమ్మల్ని గౌరవిస్తా, మంచిగా చూసుకుంటా అని చెప్పేసి నమ్మబలికి పెళ్లి చేసుకున్న మరునాడే అఘాయిత్యానికి పాల్పడ్డాడు. అటు వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి, అంటే అమ్మాయి వాళ్ళ అత్తమామ దగ్గరికి తీసుకెళ్తేనేమో వాళ్ళందరూ ఇట్లా హింస పెట్టిండ్రు. లేదు నువ్వు మా ముస్లిం పద్ధతులు పాటించాల్సిందే, నువ్వు ఒక ముస్లింని పెళ్లి చేసుకున్నావు కదా, మారినంత మాత్రాన ముస్లిం అయిపోతాడా అని చెప్పేసి, మారినంత మాత్రాన హిందూ అయిపోతాడా అని చెప్పేసి వాళ్ళు ఊదరగొట్టే మాటలు. ఇట్లా ఎక్కడికక్కడ ఇబ్బంది పెట్టడంతో ఇంకా అదృష్టం ఏంటంటే ఆమె ఏమి అత్యాచారం, ఇంకా ఆమె ఏమి ఆత్మహత్య లాంటి ఏం చేసుకోలేదు పాపం. అదొక కొంత ఉపశమనం కలిగించేదగ్గ విషయం. ఆమె ధైర్యంగా ముందుకొచ్చి పోలీసుల ముందు చెప్పుకుంటా ఉన్నది. ఇంకో మాట ఏం చెప్తా ఉందంటే, పోలీసులు కూడా నాకు న్యాయం చేయలేకపోతా ఉన్నారు. గత జనవరిలో నేను కంప్లైంట్ ఇస్తే ఇంతవరకు కూడా ఎక్కడున్నాడో తెలియదు, బాధితుడు ఎక్కడున్నాడో తెలియదు, వాడు ఎక్కడున్నాడో తెలియదు అని చెప్పేసి వాళ్ళ బాధితురాలు గోడున ఏడుస్తా ఉన్నది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ఇవాళ మన కోర్టుల ద్వారా, ఈ న్యాయ వ్యవస్థల ద్వారా సత్వర న్యాయం జరగబోతోంది, ఎవరికి కూడా అన్యాయం జరగదని చెప్పేసి చెప్తున్నాడు. మరి ఈ విషయాలు ఎందుకు జరుగుతలేదు? అసలు నిజాలు ఏందని ఎందుకు నిగ్గు తేల్చే ప్రయత్నం చేస్తలేరు? సో ఏది ఏమైనా కూడా సమాజం ఎట్లా ఉన్నదో గమనించండి ప్రజలారా. బయట మీరు ఒక వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నప్పుడు అమ్మాయి అబ్బాయితో కావచ్చు, అబ్బాయి అమ్మాయితో కావచ్చు, ఒక వ్యక్తితో తెలియని వ్యక్తి మీ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే 1కి 200 సార్లు ఆలోచించండి. లేదు మనం ఈ కల్చర్కి అలవాటు పడకపోతే ఎట్లా, మనకు బాయ్ ఫ్రెండ్ లేకుంటే ఎట్లా అని చెప్పేసి మీరు, మనకు గర్ల్ ఫ్రెండ్ లేకుంటే ఎట్లా అని చెప్పేసి వాడు, ఇట్లాంటి ధోరణిలో మీ మైండ్ సెట్ని మార్చుకోకండి. తర్వాత ఇబ్బంది పడేది మీరే, మీ తల్లిదండ్రులే, మీ కుటుంబమే ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇవాళ మీరు సమాజం మీదకి ఎక్కిరు కదా, మీ పరువు పోయినట్లే కదా, ఇవాళ మీ తల్లిదండ్రుల పరువు పోయినట్లే కదా. సో కాబట్టి అటు అమ్మాయిలు కావచ్చు, అదేవిధంగా అబ్బాయిలు కావచ్చు, ఇద్దరు కూడా ముఖ్యంగా అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలి. బయటికి వెళ్ళినప్పుడు కానీ, ముఖ్యంగా సోషల్ మీడియాలో కూడా తెలియకుండా ఎన్నో మెసేజ్లు రావడము, పొగడము, ఎట్టకేలకు మిమ్మల్ని వలలో వేసుకునే ప్రయత్నాలు చేయడం, ఇట్లాంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి హెచ్చరిస్తూ, మరొకసారి ఈ వార్త మేము ముందుకు తీసుకురావడానికి కారణం ఒకే ఒకటి, ఆ బాధితురాలు కోరుకున్నది ఏంటంటే ఇంకొక అమ్మాయికి ఇట్లాంటి అన్యాయం జరగకూడదు. సో ఈ వీడియో ద్వారా మీరు అట్లాంటి అన్యాయం జరగకుండా ఉండదని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను. సో మరి ఈ విషయం పట్ల మీరు ఏమనుకుంటా ఉన్నారో కింద కామెంట్ రూపంలో రాయండి. మీ అభిప్రాయం ఏంది, ఎవరిది తప్పు అనుకుంటున్నారు? అమ్మాయి ఏమన్నా ఆ బాధితురాలు ఏమన్నా తొందరపడిందా, లేదంటే ఆ వీడియో కావాలని చెప్పేసి ట్రాప్ లో పడేసిండా, అమాయకురాలైనటువంటి బాధితురాలని ట్రాప్ లో పడేసిండా? మీరేమనుకుంటారో కింద కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తూనే ఉండండి విశ్వం టీవీ.